అందరికి నమస్కారం. భగభగ మండే ఎండలు, ఈసారి ఎండ తీవ్రత ఇంకా చాలా ఉంది. గత నెలలో మనం చూసుకున్నట్లయితే ఆంధ్ర కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో మూగజీవాలకు నీటి ఆహార సదుపాయం కల్పించడం జరిగింది. నేడు మదనపల్లి కడప హైవే రోడ్లో ఉన్నటువంటి ముదివేడు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మూగజీవాలకు నీటి ఆహార సదుపాయం కల్పించడం జరిగింది. సిమెంట్ తొట్టెలు ఏర్పాటు చేసి ట్యాంకర్లతో నీటిని నింపుతూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ మూగజీవాలకు అండగా నిలుస్తున్నాం. నోరున్న మనుషులే ఈ ఎండలకి గుక్కడి నీటి కోసం పరితపిస్తున్నారు. అటువంటి మూగజీవాలు వాయిస్ ఫర్ వాయిస్లెస్ అంటూ ఈ మహోత్తర కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించడం జరుగుతోంది. నేడు కూడా చూడొచ్చు, అడవి ప్రాంతంలో ఉన్నటువంటి సిమెంట్ తొట్టుల్లో నీటి ట్యాంకర్తో నీటిని నింపి అదేవిధంగా వాటికి ఆహార సదుపాయం కూడా కల్పించడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ హైవే రోడ్లో ఆహారం పెట్టేవారు దయచేసి రోడ్డుకి అంటే అటవీ ప్రాంతంలో లోపల వేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే అవి రోడ్డు వైపుకి వస్తే కానీ ఆ రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మూగజీవాల సేవలో ప్రతి ఒక్కరూ పరితపించాలి. ఆ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. ఇటువంటి మహోత్తర కార్యక్రమంలో ప్రతిసారి భాగస్వామ్యం అవుతున్నటువంటి హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులు అందరూ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చూడొచ్చు, మనము ఈ సిమెంట్ తొట్టులు ప్రతిసారి పెడుతున్నాం. మహానుభావులు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. ఏమి ఇబ్బంది లేదు. ఎన్ని తొట్టులు ఎత్తుకొని వెళ్ళిపోయినా సరే హెల్పింగ్ మైండ్స్ వారు ఈ అటవీ ప్రాంతంలో సిమెంట్ తొట్టులు అందుబాటులో ఉంచుతాం. ఈసారి ఆ తొట్టెలపైన హెల్పింగ్ మైండ్స్ పేరు కూడా రాయడం జరిగింది. సో ఇదే విధంగా హెల్పింగ్ మైండ్స్ ముందుకు వెళ్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై భారత్.